హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇక్కడ వచ్చేసి మేము లింగంపల్లి నుంచి భద్రాచలం వెళ్తా ఉన్నాము. సో ఫస్ట్ అయితే లింగంపల్లి నుంచి సికింద్రాబాద్కి మేము మనకి లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, సో నార్మల్ ట్రైన్స్ ఉంటాయి కదా లోకల్ ట్రైన్స్, సో దాంట్లో వెళ్ళాము. మళ్ళీ సికింద్రాబాద్ నుంచి మనుగూరు అని మనకి ఒక స్టేషన్ వస్తుంది, అంటే ట్రైన్ పేరు కూడా మనుగూరు, అంటే సికింద్రాబాద్ నుంచి మనుగూరు అని. సో అక్కడ నుంచి మనం భద్రాచలంకి వెళ్ళాలి. సో భద్రాచలం స్టేషన్ పేరు వచ్చేసి భద్రాచలం రోడ్డు ఇలా ఉంటుంది. సో మేమైతే ఇక్కడ నైట్ వచ్చేసి మాకు 12 పైన ఉండింది ట్రైన్ అనేది. సో అక్కడికి వెళ్ళేసరికి మాకు ఎర్లీ మార్నింగ్ 5 అలా అయింది. 5 నుంచి మేము మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఆటోస్ ఉంటాయి, చాలా వరకు ఎక్కువ ఆటోస్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ భద్రాచలం వెళ్ళడానికి ఈజీగా ఒక 40 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో దానికోసమని మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువే ఉన్నాం కాబట్టి మేమైతే ఆటో తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనకు 40 అన్నాం కాబట్టి రోడ్డు వే అంతా కూడా కొంచెం మనకి పెద్దగా ఊర్లేం రావు మధ్యలో. అండ్ దట్టు కొంచెం మేము ఎర్లీ మార్నింగ్, చాలా ఎర్లీ మార్నింగ్ కదా, 4:35 అంతా దిగేసాము. సో దానికోసమని ఇక్కడ ఆటో తీసుకొని వెళ్తా ఉన్నాము. మేమైతే ఉండింది ఈజీగా ఒక 7 మెంబర్స్ ఉన్నాము పిల్లలతో కలిపి. సో అందరికి కలిపి మాకైతే 450 అలా ఛార్జ్ చేశారు ఆటో. మీరు కనుక మెంబర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే ఆటోలో మీరు మళ్ళీ దర్శనం అయిపోయినాక తర్వాత, లేదంటే అక్కడ ఇంకా ఏ ప్లేస్ చూసుకున్నా కూడా మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటే వాళ్ళే వచ్చి మళ్ళీ మిమ్మల్ని భద్రాచలం రోడ్, అంటే భద్రాచలం రైల్వే స్టేషన్ దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. మేమైతే అలాగే మాట్లాడుకున్నాం, అందుకే మీకు ఇలా చెప్తా ఉన్నాను. అండ్ ఇలా వెళ్తా ఉంటే చాలా ఎర్లీ మార్నింగ్ అని చెప్పాను కదా, ఇంకా జస్ట్ అలా తెల్లవారబోతుంది. సో ఇలా ఉండింది వెదర్ అయితే. సమ్మర్ కాబట్టి మాకైతే చాలా బాగుంది, మంచి చల్లగాలి వస్తుంది. అందరూ కూడా బాగా పడుకుండిపోయారు పిల్లలతో సహా. సో ఇది వచ్చేసి ఇంకా మనం ఇంకా ఎంట్రన్స్ వచ్చేస్తున్నాం భద్రాచలం అనడానికి. అందులోటి మేము వెళ్ళింది ఏంటంటే కరెక్ట్గా శ్రీరామనవమికి ఎగ్జాక్ట్గా ఒక 6 to 7 days ముందు వెళ్ళాము. సో దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా ఇప్పుడు మనకి శ్రీరామనవమి వస్తుంది కాబట్టి, అండ్ ఎక్కడైనా బ్రహ్మోత్సవాలను జరుపుతూ ఉంటారు కదా, సో అలాగే భద్రాచలంలో రాముల వారు ఉంటారు కాబట్టి భద్రాచలంలో కూడా మనకి బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉన్నారు. బ్రహ్మోత్సవాలు జరుపుతున్నప్పుడు మనకి ఏంటంటే రథం అనేది తిప్పుతూ ఉంటారు కదా, సో అలా తిప్పుతూ ఉండడం వల్ల ఏంటంటే అంత ఓవర్ రష్ ఏం లేదు. మేబీ శ్రీరామనవమికి ముందు ఒక 1-2 days ముందు చాలా రష్ ఉండొచ్చు అన్నట్టుగా మేము ఇంకా ముందే స్టార్ట్ అయిపోయాము. సో రోడ్డు కూడా మనకు అంతా బాగుంటుంది, ఎక్కడ ఇబ్బంది ఉండదు, మంచిగానే రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. సో మేము వెళ్ళేసరికి ఏంటంటే మాకు 1 hour అని పట్టిందని చెప్పాను కదా, అంటే 40 కిలోమీటర్స్ అయితే 1 hour పైనే పట్టింది. అండ్ మధ్యలో కొంచెం పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఆగాల్సి వస్తుంది కదా, సో అలా లేకుండా నార్మల్గా కూడా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ రోడ్డు బాగుండేసరికి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ రోడ్డు బాగాలేకపోతే ఇలాంటి ఆటోలో జర్నీ, అండ్ దట్టు ఇంతమంది అంటే కష్టమే కదా. సో మేము ఇంకా దగ్గరకు వచ్చేసాము. సో చెప్పాను కదా ఇంత మార్నింగ్ వచ్చేసామని. సో దీని తర్వాత మేము యాక్చువల్గా మేమైతే భద్రాచలం అనేది ఫస్ట్ డే చూస్తాంలే అనుకున్నాము, బట్ మాకు ప్లాన్ అనేది వర్కౌట్ అవ్వలేదు. సో దానికోసమని మేమైతే ఫస్ట్ భద్రాచలంకి వెళ్ళిన తర్వాత, అంటే భద్రాచలం స్టేషన్ నుంచి ఇలా ఆటోలో భద్రాచలంకి వెళ్ళిన తర్వాత దాని నుంచి మేము పాపికొండలు వెళ్ళాము. చాలా వరకు పాపికొండలు అనేది పేరు వినే ఉంటారు, మనకి బోటింగ్ ఉంటుంది పాపికొండలకి. సో బోటింగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఎంత ఛార్జ్ చేస్తారో ఎలా ఉంటుంది అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు కనుక పాపికొండలు ఆరు భద్రాచలం దాని చుట్టుపక్కల ప్లేసెస్ ఏమైనా వెళ్ళాలనుకుంటే మాత్రం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎలా ఉంది ఏంటనేది మీకు అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి టికెట్ ఎంత పడుతుంది, ఎలా ఉందనేది కూడా మీకు చెప్తాను. సో మనం ఇంక వచ్చేసాము భద్రాచలం. ఇక్కడ మనకి చూస్తే అర్థమైపోతుంది కదా, చిన్న చిన్న ఆర్చులు ఇలా పెట్టుంటారు, మనకి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ఏంటి అన్నట్టుగా. సో మనం ఇంకా భద్రాచలంకి ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఏంటంటే మనకు టెంపుల్ దగ్గరే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి, అంటే కొంచెం ముందే, ఇంకా చాలా ముందు, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఆ రూమ్స్ కూడా సూపర్ లగ్జరీ కాదు, బట్ మనం ఇంకా ఏం జస్ట్ రెడీ అవ్వడానికే కాబట్టి ఓకే నాకైతే బెటర్ అనే అనిపించింది ఆ కాస్ట్కి. అండ్ మనం ఏం స్టే చేసేది ఉంటే ఒకలా తీసుకోండి మీరు, లేదు మేము జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయట ప్లేసెస్ చూడడానికి వెళ్తే మాత్రం మీరు నార్మల్గా తక్కువగా ఉన్నది తీసుకుంటే బెస్ట్. ఇది వచ్చేసి గోదావరి, ఇంకా భద్రాచలం అనేసరికి గోదావరి ఉంటుంది కదా, ఎందుకంటే ఇక్కడ మేము వచ్చేసి సమ్మర్లో అని చెప్పాను కదా, అంటే రీసెంట్గా వెళ్ళాం కాబట్టి కొంచెం వాటర్ అనేది తక్కువ ఉంది. పెద్ద బ్రిడ్జ్ వస్తుంది, దీని తర్వాత ఇంకా మనకి భద్రాచలం వచ్చేస్తుంది. ఇదే అండి మెయిన్, ఇంకా మనకి స్టాచ్యూ వచ్చేసింది. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి టెంపుల్ వచ్చేస్తుంది. సో శ్రీరామనవమి తిరు ఉత్సవాలు అని జరుపుతూ ఉంటారు కదా, బ్రహ్మోత్సవాలు, సో అది అక్కడ జరుగుతుంది అన్నట్టుగా మనకు సింబాలిక్గా అన్ని వేసేసారు. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి టెంపుల్ వచ్చేస్తుంది. అండ్ టెంపుల్ చుట్టుపక్కల రూమ్స్ ఉంటాయని చెప్పాను కదా, మేమైతే కొంచెం నార్మల్గా ఉండే రూమే తీసుకున్నాము, ఎందుకంటే మేము జస్ట్ ఫ్రెష్ అప్ అవడానికి మాత్రమే అన్నట్టుగా తీసుకున్నాము. స్టే అవ్వాలనుకుంటే మీరు ఇంకా లగ్జరీగా ఉన్నది కూడా తీసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ వెళ్తూ ఉంటే ఏంటంటే మీరు కనుక పాపికొండలే అయినా ఇంకా ఏమైనా చుట్టుపక్కల ప్లేసెస్ చూడడానికి మనకు ఒక వెహికల్లో మనం అక్కడ వరకు తీసుకోవడానికి ఒకటి మనకి రూమ్స్ లాగా ఉంటాయి, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు.
అంటే అక్కడ నుంచి మనం ఇంకా మాట్లాడుకుంటే మీరు ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, ఎంతమందికి ఎంత ఛార్జ్ చేస్తారు అనేది క్లారిటీగా ఉంటుంది. ఇంకా మనం ఎంటర్ అయిపోయాం కదా. సో ఇదే మేమైతే పాపికొండలు వెళ్దాం అనుకున్నాము. సో ఫస్ట్ డే మనం ఆధార్ కార్డు ఖచ్చితంగా మీరు క్యారీ చేయాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు. మీరు ఎంతమంది వెళ్ళినా ఆధార్ కార్డు అండ్ మెయిన్గా ఫోన్పే అలాంటివి అయితే మనం పాపికొండలు వెళ్ళే రూట్లో కానీ పాపికొండల దగ్గర అస్సలు వర్క్ అవుతుంది, అసలు సిగ్నలే ఉండదు అసలు. సో మొత్తం కూడా ట్రైబల్ ఏరియా అంటారు కదా, సో అలా ఉంటుంది. మేమైతే ఈ రూమ్ తీసుకున్నాము సింపుల్గా జస్ట్ ఫ్రెష్ అప్ అవడానికి. ఇది టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. సో దానికోసమని ఇక్కడ మేము టెంపుల్ చూసుకోవచ్చు. ప్లస్ దీని దగ్గరే ఒక 2 అడుగులు వేస్తే మనకి ఇంకా పాపికొండలు వెళ్ళడానికి ఇందాక చూపించాను కదా చిన్న ఆఫీస్ లాగా, సో అక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మా పిల్లలు చూడండి హాయ్ చెప్తా ఉన్నారు. సో ఇంతే చిన్న రూము. దీనికి వచ్చేసి మాకైతే ఈజీగా 600 అలా ఛార్జ్ చేస్తారు మాకైతే. మీరు కనుక కొంచెం లగ్జరీది తీసుకోవాలనుకుంటే ఇంకా రెసిడెన్సీలు అలా చాలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి టెంపుల్. మేమైతే జస్ట్ ఇక్కడ టెంపుల్ ఒక్కటే చూపిస్తా ఉన్నాను, ఎందుకంటే మేము ఇప్పుడు దర్శనానికి వెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ కూడా దర్శనానికి టైమింగ్స్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ 4 to 5 అండ్ దాని తర్వాత 7:30 నుంచి దర్శనం అనేది స్టార్ట్ అవుతుంది. మధ్యలో స్వామివారి అలంకరణ అభిషేకం అన్నీ ఉంటాయి కదా. సో మాకైతే ఈ టైం సెట్ అవ్వలేదు, అందుకోసమని మేము మళ్ళీ చూసుకున్నాము టెంపుల్ దర్శనం అనేది స్వామివారిది. సో ఇక్కడ జస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చి చూసేసుకొని అండ్ దీని తర్వాత ఇంకా మేము పాపికొండలకి స్టార్ట్ అయిపోయాము. బట్ ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయనేది మీకు ఇక్కడ క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇలా కొంచెం మెయిన్ ఫెస్టివల్స్ టైంలో కాకుండా నార్మల్ టైంలో వెళ్తే చాలా ఈజీగా దర్శనం అయిపోతుంది. ఇంకా వేరే ప్లేసెస్ కూడా చూసుకోవచ్చు అన్నట్టు. అండ్ దీని పక్కనే మనకి ఏంటంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి అండ్ ఇంకేమైనా ఇలా ఫెస్టివల్స్ కన్నీ జరుపుతూ ఉంటారు కదా ఉత్సవాలు. సో అలాంటి దానికోసం ఇక్కడ స్పెషల్గా కట్టించారు. ఇదైతే కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ హోమాలు అలా కాల్చేది కూడా ఉంటుంది కదా, సో దానికోసమని ఇట్లా స్పెషల్గా కట్టించారు. ఇంకా జస్ట్ ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు. చెప్పాను కదా మేము కరెక్ట్గా శ్రీరామనవమికి 6 to 7 days ముందు వెళ్ళామని. సో ఇంకా ఫెన్సింగ్ అదంతా అంటే వచ్చే భక్తులు అన్నిటికీ కూడా ఫెసిలిటీస్ అన్ని నీట్గా పెట్టాలన్నట్టుగా ఇక్కడ పెట్టారు. అండ్ దీని తర్వాత ఇది వచ్చేసి మనకి శివుడు టెంపుల్ ఉంది, సో దాని పక్కనే ఉంటుంది. మీరు కనుక వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు టైంని బట్టి. ఈవినింగ్ అయితే మీరు ఇంకా ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లోపల వచ్చేసి ఇలా ఉంటుంది, అంటే ఎలా మనకు అరేంజ్ చేస్తారు అన్నట్టు. ఇంకా అరేంజ్ చేస్తూ ఉన్నారు, ఫుల్గా ఇంకా అరేంజ్ చేయలేదు. చెప్పాను కదా మేము కొంచెం ముందు డేస్ వెళ్ళేసరికి ఇలా ఉంది. ఇక్కడ మనకి భద్రాచలం అనేసరికి మెయిన్గా శ్రీరామదాసు అంటే భక్త రామదాసు అంటారు కదా, సో ఆయనకు కూడా ఉండింది. మనకు టెంపుల్లో అయితే క్లియర్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి శ్రీ గురు గోవింద స్వామి మఠము. ఇక్కడే శ్రీ అన్నపూర్ణ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటే శివుడు స్వామి ఉంటారు. అండ్ ఇది మెయిన్గా అయితే మఠము. సో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అయితే. లోపల కూడా చాలా స్పేసియస్గా ఉంది అండ్ లోపల శివుడు ఉంటాడని చెప్పాను కదా, సో టెంపులే శివుడిది అండ్ ఇది మఠం కూడా. సో మీరు వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకోవడం అలాంటిది కూడా చేసుకోవచ్చు. సో టెంపుల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా 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 బాగుంది. మేము జస్ట్ అలా వెళ్ళి చూసేసుకొని వచ్చాము అంతే, ఎందుకంటే చెప్పాను కదా మాకు నెక్స్ట్ టైం లేదు, నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేయాలన్నట్టుగా. మెయిన్గా దర్శనం టైమింగ్స్ అనేది చేంజ్ ఉండేసరికి మాకు కొంచెం ఇబ్బంది అయింది. మీరు కనుక ఫస్ట్ డే భద్రాచలం చూసుకోవాలనుకుంటే మార్నింగ్ దర్శనం చేసేసుకోవాలి, దాని తర్వాత ఇంకా రిమైనింగ్ ప్లేస్ చూసుకోవచ్చు. లేదు మేము ఫస్ట్ డే రిమైనింగ్ ప్లేసెస్ చూసుకుంటాము, కొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకుంటే అనుకుంటే మాత్రం ఈవినింగ్ అయితే బెస్ట్ టైము, ఎందుకంటే మేము అదే టైంలో వెళ్ళాము. సో మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఇది వచ్చేసి పవిత్ర గోదావరి నదికి మార్గము. మనకి ఇంకా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మనం గోదావరిలో స్నానం అలా చేస్తూ ఉంటారు కదా, సో ఇక్కడైతే గోదావరికి ఇది ఎంట్రన్స్ అనేది. ఇక్కడ నుంచి వెళ్తే మీకు గోదావరి ఉంటుంది. అండ్ దీని తర్వాత ఇంకా మనము వెళ్ళాలి. ఇంకా మేమైతే పాపికొండలు అనేది మాట్లాడుకున్నామని చెప్పాను కదా, సో మాకు ఎంత పడింది అనేది మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది. టికెట్ అదంతా కూడా మీకు అంతా కూడా క్లియర్గా పెట్టేస్తాను. ఇది వచ్చేసి గోదావరి వెళ్ళడానికి ఇందాక వే చూపించాను కదా, ఇది వచ్చేసి ఇంకా లోపలికి వెళ్తా ఉంటే ఇలా మెట్లుంటాయి. దీని తర్వాత గోదావరి ఉంటుంది. అండ్ మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి మనకైతే వాటర్ అంతగా ఉండవు, కొంచెం తక్కువే ఉన్నాయి సమ్మర్ కాబట్టి. బట్ ఏంటంటే మనకి పవిత్ర నది గోదావరి కాబట్టి అక్కడికి వెళ్ళి స్నానాలు చేసుకొని నెక్స్ట్ స్వామివారి దర్శనానికి కూడా వెళ్ళిపోవచ్చు మీరు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కనుక పాపికొండలో నేను ఒక స్టార్టింగ్లో ఒక ఆఫీస్ లాంటివి చూపించాను కదా, అక్కడికి వెళ్ళి మీరు ఏ ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నారు అండ్ మీరు ఎంతమంది అంటే ఒక వెహికల్ మనకు అరేంజ్ చేస్తారు. లైక్ మనకి ఎలా ఉంటుందంటే కొంచెం షేరింగ్ ఆటోలు ఉంటాయి కదా కొంచెం పెద్ద సైజ్వి, సో అలాంటిది మనకి అరేంజ్ చేస్తారు. సో దాంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మీకు ఛార్జ్ అనేది చేస్తారు, ఎందుకంటే దాంట్లో ఎంతమంది కొన్ని చిన్నగా ఉంటాయి కొన్ని పెద్దగా ఉంటాయి కదా, సో దాన్ని బట్టి మీకు ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి పవిత్ర గోదావరి మీరు ఒకసారి చూసేసేయండి, ఇలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ వ్యూ, కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే బాగుండు. బట్ మేము వచ్చింది ఎలాగో సమ్మర్ కదా కొంచెం నీళ్ళు తగ్గిపోతూ ఉంటాయి, బట్ అయినా కూడా ఎక్కువే ఉన్నాయి, మరీ అంత తక్కువేం లేదు. సో ఇక్కడ కూడా బోటింగ్ అలా ఉంటుంది. మనము గోదావరి సినిమాలో అలా చూస్తుంటాం కదా, సో ఇక్కడే అంత బోటింగ్, పాపికొండల దగ్గర కూడా బోటింగ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి అది.
సో మీరు ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మీరు అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ వాళ్ళని అడిగినా కూడా మీకు ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి చూసేదంటే కూడా ఎవరైనా క్లియర్గా చెప్తారు. సో అది చూసేసుకుని వచ్చేసి మేమైతే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి వచ్చాం కాబట్టి ఇక్కడ మేము టిఫిన్ చేసేస్తూ ఉన్నాము. ఇదైతే నన్ను అడిగితే మంచి బడ్జెట్, అంటే మనకి మామూలుగా కొన్ని ప్లేసెస్లో అంటే కొన్ని విజిటింగ్ ప్లేసెస్లో చాలా ఎక్కువ హై కాస్ట్లో ఉంటాయి కదా టిఫిన్స్ అయినా ఇంకేవైనా. బట్ ఈ హోటల్ అయితే చాలా రీజనబుల్, జస్ట్ 30 రూపీస్కే దోశ, 30 రూపీస్కే ఇడ్లీ వడ అలా ఉంది. సో ఇక్కడ నుంచి మనం హోటల్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, సో అదే స్వామివారి టెంపుల్, భద్రాచలం అంటే రామయ్య వారి టెంపుల్. చాలా దగ్గరగా రూమ్ తీసుకున్నాము. మీరు వెనక దగ్గరగా తీసుకోవాలంటే అలా, లేదంటే కొంచెం మనకి లగ్జరీస్గా కావాలి అనుకుంటే కొంచెం దూరంగా కూడా రెసిడెన్షియల్ అవన్నీ ఉన్నాయి. సో మీరు డిపెండ్స్ ఆన్ కాస్ట్, మీరు ఎట్లా ఉండాలనుకుంటున్నారు, ఎంతలో తీసుకోవాలనుకున్నట్టుగా. సో ఇక్కడ అన్ని ప్లేసెస్ మనం చెప్పాను కదా చిన్న ఆఫీస్ లాగా ఉంటుందని, ఇదే. సో ఇక్కడైతే మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే డెఫినెట్గా క్యారీ చేయండి. డెఫినెట్గా అడుగుతారు, ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు, లేదంటే జిరాక్స్ అయినా కూడా మీకు ఇక్కడ ఇస్తారు. ఈ ఆఫీస్ ఉంది కదా, సో అక్కడ ఇచ్చేస్తారు. ఎందుకంటే మేము పాపికొండలు వెళ్ళామని చెప్పాను కదా, సో బోటింగ్లో మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనకి తీసుకుంటారన్నట్టు. సో టెంపుల్ కంటే కొంచెం ముందే మనకి వెహికల్స్ అరేంజ్ చేస్తారని చెప్పాను కదా, సో మేము ఇప్పుడు వెహికల్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మేమే ఈజీగా ఒక 7 మెంబర్స్ ఉన్నాము పిల్లలతో కలిపి. సో ముందు వెనక ఇలా మనకి పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా ఆటోలో, ఇంకొంచెం పెద్ద సైజులో, సో దాంట్లో వెళ్ళిపోతా ఉన్నాము. సో ఇంకా జర్నీ అంతా ఏం పెట్టలేదు, మనకి ఈజీగా 2.5 hours అయితే జర్నీ ఉంటుంది, కొంచెం లాంగే. బట్ ఇలా వచ్చి మీరు పాపికొండలలో బోటింగ్ చేయాలనుకుంటే తప్పదు. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్, మనకి అక్కడ అన్ని బోట్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి కదా, సో అవి. అండ్ ఇలా లోపల మనం ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు, మొత్తం కూడా అక్కడే మనం ఆఫీస్లోనే మొత్తం పే చేసి వచ్చేసేయాలి. మనం అది చూపిస్తే సరిపోతుంది. అంటే వీళ్ళు అన్నీ మాట్లాడేసుకొని ఉంటారు కదా, ఎవరెవరిని పంపిస్తున్నాము ఎంతమందిని అన్నట్టుగా. సో ఇక్కడ మనకు అన్ని బోట్లు ఉంటాయి, మంచిగా వాటర్లో వెళ్ళిపోవచ్చు. అంటే మీరు సమ్మర్లో ప్లాన్ చేస్తే ఒకలా ఉంటుంది, వింటర్లో ప్లాన్ చేస్తే ఒకలా ఉంటుంది. సో మేమైతే సమ్మర్ కాబట్టి వాటర్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయి, బట్ బోటింగ్ అయితే చాలా 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 బాగుంది. పిల్లలు అయితే మెయిన్గా ఎంజాయ్ చేస్తారు. సో ఓన్లీ బోటింగే కాకుండా మంచి కల్చరల్ యాక్టివిటీస్ అందరినీ కూడా ఇంక్లూడ్ చేసి, బోట్లో ఎంతమంది ఉంటారో అంతమందిని కూడా ఇంక్లూడ్ చేసి పెట్టడం వల్ల ఫుల్గా ఎంగేజ్ అయిపోతారు పిల్లలు పెద్దలు. మనకి ఎక్కడ బోర్ కొట్టదు. సో మనకి ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చెప్తాను. సో ఇక్కడ మనం ఎంటర్ అయిపోగానే ఒక 5 to 10 minutesకి ఇలా మనకు ఖచ్చితంగా ఎంట్రీ పాస్ అంటే ఒక ఐడి కార్డ్ లాగా ఇస్తారు. సో ఇది డెఫినెట్గా మనం క్యారీ చేయాలి. చిన్న పిల్లలకు కూడా ఇస్తారు, ప్రతి పిల్ల అంటే ఎవరికైనా ఇచ్చేస్తారు. సో ఇక్కడ మా బాబు వేసుకున్నారు చూడండి. సో ఇలా ఉంటుంది, మనం వేసుకునే ఉండాలి. సో మార్నింగే మేము తినేసి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి చెప్పాను కదా 2.5 hours పైన పట్టిందని. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి టిఫిన్ అనేది అరేంజ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మాకైతే ఆ రోజు ఉప్మా పెట్టారు, ఉప్మా అండ్ వడ అండ్ 2 రకాల చట్నీలు. చెప్పాను కదా మనం ఇక్కడ ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు, మొత్తం కూడా మనం ఆఫీస్ అని చెప్పాను కదా, మీరు అక్కడే మాట్లాడేసుకొని అక్కడే మీరు ఫోన్పే అయితే ఉండదు. మెయిన్గా లిక్విడ్ క్యాష్ అయితే డెఫినెట్గా ఎక్కువ క్యారీ చేయండి. ఫోన్పే అంటే ఇక్కడ సిగ్నల్స్ అస్సలు ఉండవు, ఫోన్స్ అసలు సిగ్నల్సే ఉండవు కాబట్టి ఇంకా ఫోన్పేకి అసలు టైమే ఉండదు కదా. టిఫిన్ చేసిన తర్వాత మనకి ఇంకా మంచి ది బెస్ట్ చాయ్, నిజంగా చాలా 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 బాగుంది. కాఫీ అనేది నిజంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ దీని తర్వాత మనం ఇంకా పైనకి వెళ్ళిపోవచ్చు. ఇలా స్టెప్స్ ఉంటాయి, కిందంతా మనకి ఫుడ్ అలా అరేంజ్ చేస్తారు. అండ్ దీని తర్వాత పైనకి వెళ్ళిపోతే మనం ఇంకా మనకు అన్ని కూడా చైర్స్ అన్ని అరేంజ్ చేసే ఉంటారు. చైర్లు పీక్కోవడం అటు ఇటు జరగడం అస్సలు ఛాన్సే లేదు, ఎందుకంటే అన్ని అక్కడ మొత్తం స్టిచ్ చేసినట్టుగా ఐరన్ అంతా మొత్తం స్టిచ్ చేసి పెట్టేశారు. సో ఇలా ఉంటుంది మనకైతే పాపికొండలు ఇంకా బోటింగ్ అనేది. మేము ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు బోట్ అనేది. సో దానికంటే ముందు మనకి ఇక్కడ ఎంటర్టైన్ చేయడానికి ఈజీగా ఒక 4 to 5 members ఉంటారు, అంటే దీనికి హెడ్ ఒకరు ఉంటారు కదా, సో అలా. అండ్ దాని తర్వాత మనం ఇలా సేఫ్టీ మనకి వ్యాక్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా పెట్టేసుకోవాలి. ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి, ఆయనే మనకి ఇంకా అన్ని ఎంటర్టైన్ మొత్తం చేసేది. రకరకాల స్లాంగ్స్తో రకరకాల అంటే యాక్టర్స్ని ఇమిటేట్ చేస్తూ చాలా 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 బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అంటే మనం ఓన్లీ వాటర్ చూస్తూ ఉంటే కొందరికి బోర్ అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో వీళ్ళైతే ఇక్కడ మనకు అన్నీ అరేంజ్ చేశారు. చాలా బాగుంది నిజంగానే. అండ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయాము, మనతో పాటు కూడా చాలా బోట్లు స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ బోటింగ్ అనేది 11:30, 12 అంతా స్టార్ట్ అయిపోతుంది. మీరు ఆ టైంకి అంతా ఇక్కడికి రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో అది ఒకటి మనం మైండ్లో పెట్టేసుకొని త్వరగా వచ్చేస్తే బెస్ట్. కొంచెం లేట్ అయింది అనుకోండి, మళ్ళీ బోటింగ్ టైమింగ్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. మళ్ళీ రిటర్న్లో 2.5 జర్నీ చేయాలి, 2.5 hours. మళ్ళీ ఇక్కడ ఈజీగా ఒక 2 hours పైనే ఉంటాం, 2 hours ఏంది ఇంకొంచెం ఎక్కువే ఉంటాము. వీళ్ళే మనకి లంచ్ అండ్ టిఫిన్ అండ్ స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తారు. సో దీంట్లోనే మనకి చాలా బాగుంటుంది. సో ఇదంతా చూస్తుంటే నాకైతే మనకి కేరళ ట్రిప్ రీసెంట్గా వెళ్ళొచ్చాము లాస్ట్ మంతే. సో అది గుర్తొస్తుంది. మీరు ఇప్పటివరకు కేరళ ట్రిప్ ఎలా ఉంది ఏంటనేది ఇప్పటివరకు చూడలేదంటే ఆల్రెడీ మన ఛానల్లో ప్లేలిస్టే ఉంది కేరళ ట్రిప్ అని, ఒకసారి వెళ్ళి చూసేయండి. లేదంటే ఈ వీడియో కిందనే పెడతాను, మీకు కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా చూడండి, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది.
విత్ బడ్జెట్ కూడా పెట్టాను, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఇంకా మాకైతే ఇక్కడ బోట్ అనేది స్టార్ట్ అయిపోయింది. బట్ ఏంటంటే మనం 11:30, 12 అయ్యేసరికి ఏంటంటే ఫుల్ హీట్గానే ఉంది. కొంచెం స్టార్టింగ్లో అయితే హీట్ అనిపించలేదు, కానీ ఒక 2:30 ఆ టైంలో అయితే చాలా హీట్గా ఉండింది. ఫుల్ ఒకటే చెమటలు. పైన అయితే మనకు ఏసీ ఫ్యాన్స్ అలాంటివి ఏమి ఉండవు. కొంచెం పైన ఒకటి జస్ట్ అలా మనకి ఎండ కొట్టకుండా ఒకటి మాత్రం పెట్టారు. కింద మనకు ఏసీ ఫ్యాన్స్ అన్ని కూడా ఉంటాయి, బట్ పైన అలాంటివి ఏం అరేంజ్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ అంతా మనకు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా. సో ఇక్కడైతే మీకు యాక్చువల్లీ ఆయన ఏం మాట్లాడుతున్నాను అన్నీ పెడదాం అనుకున్నాను యాక్చువల్లీ. బట్ ఏంటంటే సాంగ్స్తో పాటు మధ్యలో చిన్న చిన్న ఏమంటారు మీమ్స్ ఎలా ఉంటాయి, సో అలా అన్నీ పెట్టేస్తున్నారు మధ్యలో సాంగ్స్. సో కాపీరైట్ ఇష్యూ వస్తుందేమని చెప్పి పెట్టట్లేదు. యాక్చువల్లీ పెట్టాలనే ఉంది, కావాలంటే మీరు షార్ట్స్లో చూసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అంటే ఒరిజినల్ వీడియో పెట్టేస్తాను నేను, ఆడియో విత్ వీడియో. సో ఇక్కడ చూడండి మనం మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటే పాపి కొండలు అంటే మనకి కొండల మధ్యలో నుంచి మన బోట్ వెళ్తూ ఉంటుంది. బ్యూటిఫుల్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి సాంగ్ ఫస్ట్ టైం మనం ఎంట్రీలోనే మనకి ఇలా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి ఆయన డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి అన్నీ ఆల్మోస్ట్ తెలుగు సాంగ్స్, ఎందుకంటే ఇదంతా తెలంగాణలో ఉంది కాబట్టి తెలుగు సాంగ్స్ అండ్ ఏమైనా ఫేమస్ హిందీ సాంగ్స్ అలా పెడతారు అంతే. రిమైనింగ్ అన్నీ కూడా తెలుగు సాంగ్స్. ఇక్కడ ఈయన డ్యాన్స్ చేస్తూ ఉంటే పక్కన ఆయన మనకి చిన్న చిన్న జోక్స్ చేయడమో లేదంటే ఇలా చిన్న చిన్న ఎంటర్టైన్ చేయడమో అలాంటిది ఉంటుంది. అండ్ దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది సాంగ్ వచ్చేసి హూలా లా 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 నీతో హూలా లా ఆ సాంగ్ ఉంటుంది కదా రన్ రాజా రన్ సినిమాలో. సో ఆ సాంగ్కి ఈయన డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో ఈ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన మాట్లాడుతూ ఇంకో 3 to 4 మెంబర్స్ ఉన్నారు, అందరూ డ్యాన్స్ చేసేవాళ్ళు. అండ్ దాని తర్వాత మనం బోట్లో ఎంతమంది ఉన్నామో లేడీస్ అయినా జెంట్స్ అయినా అంతమందిని స్టేజ్ పైకి, అంటే ఒకేసారి కాదు ఒక్కొక్కరిని లేడీస్ డ్యాన్స్, అంటే మేము కూడా అందరం చేసాం డ్యాన్స్. జెంట్స్ అందరిని కూడా డ్యాన్స్ చేపించేది, ఒక్కొక్కరిని ఒక్కొక్క కేటగిరీలో తీసుకున్నట్టుగా. అంటే ఈ సాంగ్కి వీళ్ళు బెస్ట్ అన్నట్టుగా లేడీస్ సాంగ్స్ కొన్ని అండ్ జెంట్స్ సాంగ్స్కి కొన్ని అలా చేశారు. చాలా 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 బాగుంది. ఈ ఎంటర్టైన్మెంట్ అయితే మనకి చాలా బాగుంటుంది, ఎక్కడ అసలు బోరే కొట్టదు. అంటే మనం స్టార్ట్ అవ్వగానే కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఏమేమి ఉండింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.